గతంతో పోలిస్తే తిరుమల అన్నప్రసాదాల్లో మార్పులు వచ్చాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తిరుమలలో నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నామన్న ఆయన గతంతో పోలిస్తే లడ్డూ ప్రసాదంలో చాలా మార్పులు వచ్చాయని, ప్రసాదాలు 10 రోజులైనా నిల్వ ఉంటున్నాయని భక్తులు చెబుతున్నారని బీఆర్ నాయుడు చెప్పారు. ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా నిర్వహణ మెరుగుపరిచేది ఎలా అని దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే గోశాలను కూడా మాడిఫై చేసి ఎలాంటి గోవులకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మనం ఒక కమిటీని ఏర్పాటు చేసాం. ఆ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా పనులు మొదలు పెడతాం. తిరుపతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశాం. అదేవిధంగా బోర్డులో కూడా నిర్ణయం తీసుకున్నాం. దాన్ని క్యాబినెట్కి పెడుతున్నారు ఈ నెలలో. క్యాబినెట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి ఆ పర్మిషన్ రాగానే ఆ ఎయిర్పోర్ట్ యొక్క పేరు మార్చడంతో పాటు దాని యొక్క నమూనానే మార్చేస్తాం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వల్ల భక్తులకి ఎక్కువ ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు 175 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాకారాన్ని అంతా కూడా డబల్ చేసి దాని యొక్క అద్భుతమైనటువంటి టెంపుల్గా తీర్చిదిద్దే ప్రణాళిక మనం ఆ బోర్డు మీటింగ్లో డిసైడ్ అయింది. టెండర్లు కూడా వెళ్తున్నారు. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. తిరుమల కొండపైన ఏదైతే వృక్ష సంపద ఉందో ఇప్పుడు 68% ఉంది. దాన్ని 80%కి మార్చాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. 25 కోట్లతో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయాన్ని అక్కడ కొన్ని భవనాలు నిర్మించాలి, టీటీడీ 25 కోట్లు పెట్టి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం. అంటే ఎగ్జాక్ట్గా లేదు, పేర్లు వేరే ఉంటాయి. వాళ్ళు ఎవరైతే ప్రచారాలకు వెళ్తారో, చర్చిలకు వెళ్తారో ఓ నిఘా పెట్టి వాళ్ళని షోకాజ్ నోటీస్ ఇచ్చి తప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇంతమంది అని మనం చెప్పలేము. ఐడెంటిఫై చేయటం చాలా కష్టతరమైనటువంటి ప్రాబ్లం. మనం ఏదన్నా చేస్తే వాళ్ళు లీగల్గా పోయి ఫైట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇక మీదట ఎవరిని తీసుకోకుండా ఉన్న వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించాలనే ప్రయత్నం జరుగుతాం. అది సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు. మనం దాని మీద కామెంట్ చేయటం సరికాదు. ఇప్పుడు చాలా పకడ్బందీగా జరుగుతుందండి, అందులో ఏం డౌట్ లేదు. గతంలో అది జరిగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పకడ్బందీగా చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశమే లేదు.